నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఈ షుగర్ గాని, బీపీ గాని, ఒబేసిటీ గాని ఎంత కామన్ అయిపోయిందో B12 డెఫిషియన్సీ కూడా ప్రజల్లో అంతే కామన్‌గా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడికెళ్ళినా ఏ సమస్యతో వెళ్ళినా టెస్టులు చేస్తే B12 తక్కువ ఉంది అని చెప్తూ ఉంటారు. ఈ B12 డెఫిషియన్సీ గనుక ఉంటే ఎటువంటి సమస్యలొస్తాయి? హోమియోపతి కూడా దీన్నేమైనా అడ్రెస్ చేస్తుందా? ఎటువంటి ఫుడ్ మనం తీసుకుంటే డెఫినిట్‌గా B12 ఎక్కువగా ఉంటుంది. B12 బాగా ఉంటే మన శరీర పనితనం ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తిమ్మిర్లు, మంటలు, నొప్పులు హ్మ్. ఇది 3 గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకు B12 సమస్య వస్తే ఇవి మనకు చాలా కనిపిస్తున్నాయి ఈ మధ్య. తిమ్మర్లు అంటే నాకు డౌట్ వచ్చింది డాక్టర్ గారు. ఇప్పుడు నేను ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నా. కాసేపు ఇలా కూర్చుంటే తిమ్మర్లు పడుతున్నాయి. దట్ మీన్స్ B12 డెఫిషియన్సీ ఉన్నట్టా? కాదు. ఆ! బై చాన్స్ మీరు జరసేపు కూర్చున్నారు. ఆ! మీకు ఫర్ ఎగ్జాంపుల్ పూజ చేయనీకి పూజ. కూర్చున్నారు. ఆ? ఆ! 2 అవర్స్, 1 అవర్ కొందరు కూర్చుంటారు. 5, 6 గంటలు కూడా చేస్తారు పూజ. అయితే ఏందంటే మీరు గంట సేపు ఒక్కటే పొజిషన్‌లో కూర్చుంటే కొద్దిగా తిమ్మిర్లు వస్తే అది ప్రాబ్లం కాదు. లేచి ఒక్కసారి అట్లా ఇట్లా తిరిగి నుంచి మళ్ళా సెట్ కూర్చుంటే అయిపోతారు. అయిపోతది. ఆహా! అట్లా కాదు. ఆ! ఇప్పుడు మీరు గంట సేపు కాదు. మీరు కూర్చుంటున్నారు, లేస్తున్నారు, తిరుగుతున్నారు, మీకు తిమ్మిర్లు అనిపిస్తూనే ఉన్నాయి అనుకోండి. అప్పుడు ప్రాబ్లం. ఓకే. మంటలు అనిపిస్తూనే ఉన్నాయి అనుకోండి. అప్పుడు ప్రాబ్లం. రైట్. ఇప్పుడు పేషెంట్ ఏమంటారు? ఈ B12 డెఫిషియన్సీ ఉన్నోళ్ళు, సార్ ఏమైనా దుపట్టా కప్పుకుంటాం కదా జర చల్లగుంటే, హ్మ్. ఆ దుపట్టా శరీరంకి తాకితే తిమ్మిర్లు వస్తాయి. దుపట్టా తీస్తే గాలి తాకి మంటలు వస్తాయి. అట్లా చెప్తారు. టిపికల్‌గా ఉంది సార్. టిపికల్‌గా ఉంది ఇది. కదా! ఆ! అయితే ఏందంటే B12 డెఫిషియన్సీ ఎప్పుడైతే అయితది కదా! హ్మ్. అప్పుడు ఏమైతదంటే మన నరాలు హ్మ్. ఏదైనా వేరే రోగం కూడా ఉంది అనుకోండి బాడీలో. హ్మ్. ఆ రోగం వల్ల కూడా నరాలు డ్యామేజ్ అయితాయి. ఒకవేళ రోగం లేదనుకోండి B12 డెఫిషియన్సీ చాలా ఎక్కువ కాలం ఉండడం వల్ల కూడా నరాలు డ్యామేజ్ అయితాయి. ఓకే. అయితే నరాలు డ్యామేజ్ అయినాయి. మైలిన్ షీత్ అనేది ఉంటది. అది బై చాన్స్ పోయింది. అయితే అది మళ్ళీ రావాలి గదా! దానికి B12 అవసరం. దాన్ని రీమైలినేషన్ అంటారు. ఓకే. అది అయితలేదు. అది అవ్వకపోతే ఇట్లా ప్రాబ్లమ్ అయితది. మళ్ళా దాని తర్వాత తిమ్మిర్లు, మంటలు, నొప్పులు అని చెప్పినా గదా! ఆయాసం. హ్మ్. ఏం పని చేయనీకి చేతనైతలేదు. మొత్తం రోజు సుస్తు పడి ఉంటుంది శరీరం. ఒక మూలకు కూసుంటే అట్లనే కూసుండిపోతున్నా అంటారు. టీవీ చూస్తున్నాము. ఛానెల్ మార్చాలనుకుంటాం. రిమోట్ ఎక్కడో ఉంటది. అరే ఏం లేస్తాం పోనీ ఇదే చూద్దాం అనుకోని అట్లా అయిపోతది. లేజీగా. హ్మ్. మళ్ళా ఏంది వేరే కాంప్లికేషన్‌లు గూడా అయితాయి ఏజ్ తోటి. షుగర్ ఒస్తది, బీపీ ఒస్తది, హార్ట్ ప్రాబ్లమ్‌లొస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్‌లొస్తాయి. మీకు తెలుసా ఇవన్నీ ఆర్గాన్స్‌కి గూడా B12 అవసరం. రైట్. మళ్ళా అదే గాకుండా B12 లేదు. రక్తహీనత అయితది. హ్మ్. రక్తహీనత అయితే ఏంది? ఇప్పుడు బాడీకి ఎక్కువ రక్తం గావాలి. ఎక్కువ రక్తం గావాలంటే ఎక్కువ గాలి పీల్చుకుంటూనే ఉండాలి. హ్మ్. ఆయాసం గూడా స్టార్ట్ అయితది కొద్దిగా నడిషినా. ఇప్పుడు ఆక్సిజన్ అన్ని కాడ పోవాలి. రక్తం కరెక్ట్ ఉంటేనే పోతది. హ్మ్. పోతలేదు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడేమైతది తిమ్మిర్లు, మంటలు పెరుగుతాయి. ఓకే. కాళ్ళు లాగడం, నీరసంగా ఉండడం. ఒక కిరాణా అతనొచ్చిండు. B12 ఎంత B12 రిచ్ ఫుడ్స్ తిన్నా పెరుగుతలేదు. పెరగట్లేదు. సప్లిమెంట్లు వాడితే పెరగట్లేదు. హ్మ్. అయ్యో! అంటే అడాప్ట్ చేసుకోవట్లేదా బాడీ? ఆ! అబ్జర్వ్ అబ్జార్బ్ చేయట్లేదు. చేయట్లేదు. ఎందుకంటే చిన్న పేగులో పరేషాని ఉంటది. కరెక్ట్. ఓకే. మళ్ళా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంది. పైల్స్ ప్రాబ్లమ్ గూడా ఉంది. అయితే ఏమంటుర్రు? నాకు షాప్‌లో కూర్చుంటాం. గిరాక్ వస్తే ఎవరైనా గిరాక్ వస్తుండు మంచిగా సౌదాలు కొంటుండంటే అరే జర ఒక రూ. 4 వస్తాయనేసి అంటాడు. ఇప్పుడు అబ్బా! ఇప్పుడు లెవ్వాల్నా? అయ్యో! ఈయన పెద్ద లిస్ట్ పట్టుకొని వచ్చిండు. అన్నీ తీయాలనా? అన్నీ ఇయ్యాలనా? పిల్లలుంటారు. ఒక్కొక్కసారి ఆ పిల్లలు వేరే గిరాకులతోటి బిజీ ఉంటారు గదా! ఈయన లేవాల్సింది ఉంటది. అబ్బా! ఎందుకురా నాయనా అని అనిపిస్తది ఈయనకి. అబ్బా! B12 ఇంత పని చేయిస్తదా? ఐ మీన్ పని చేయకుండా కూర్చోబెడతదా? అయితే క్రేజీ డాక్టర్ గారు. B12 అంటే హ్మ్. 12 బద్ధకాలు వచ్చేస్తాయి బాడీలో అని అనుకోండి. ఓహ్! B12 కదా! బద్ధకం 12 అట్లా. అట్లా ఓకే. అయిపోతది. ఓకే. అయితే ఈయనకు మనం చెప్పినాం. హ్మ్. వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? హ్మ్. వెజిటేరియన్ సార్ అని చెప్పి. గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళా దాంతోటి B12 డెఫిషియన్సీ ఉంది. వేరే నానాలు రోగాలు చాలా ఉన్నాయి. మనం ఒకటి చెప్పినాం. మీరేం చేయాలంటే రోజు పెరుగు, హ్మ్. గట్టి పెరుగు 2 బుక్కల అన్నంలో మంచిగా కలుపుకొని తినాలి. హ్మ్. మనం ఏమి ఇస్తాం మజ్జిగ పోసుకుంటాం. హ్మ్. మజ్జిగ కాదు పెరుగు, గట్టి డైల్యూట్ పెరుగు. అయిపోతదా? ఉండదా B12 మజ్జిగలో?
డైల్యూట్ అయిపోతుంది Dilute కదా, అయిపోతుంది. అందరు ఎక్కువ మజ్జిగనే వేసుకుంటారు కదా, అవును అవును గట్టి పెరుగు వేసుకోవాలి మంచిగా, ఓకే వేసుకొని 2 ముక్కలు ప్రతి మీల్లా మ్. కలుపుకొని తినాలి. 2 పూటలు తింటున్నారు తినండి, 3 పూటలు తింటున్నారు తినండి. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే ఆవు నెయ్యి మంచి క్వాంటిటీలో వాడాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఆవు నెయ్యి ఇది చెప్పినా కదా, పెరుగు, మళ్ళీ ఇంకోటి పనీర్, ఒక 50 గ్రాములు పనీర్ ప్రతిరోజున డాక్టర్ గారు. వారంలో 3 సార్లు తినండి. ఓకే 50 గ్రామ్ పనీర్ ఇంత తీసుకోండి, మ్. దాన్ని ముక్కలు చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకోండి, కొద్దిగా బటర్ వేయండి, మ్. బటర్ వేసి దాంట్లో ఈ పనీర్ వేయండి, సాటే చేయండి. దాన్ని చాట్ లైట్ బ్రౌన్ అవుతుంది కదా, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం ఉప్పు, మనకు 65 ఉంటాయి కదా, దానికన్నా టేస్టీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది టేస్టీగా. తినండి. ఆ. దీంట్లో కూడా B12 ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చా? మీ ఇష్టం, ఎప్పుడన్నా ఇది తింటే కడుపు నిండిపోతుంది. అవును. మీరు లావు ఉన్నారనుకోండి, మీకు వెయిట్ లూజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. పన్నీర్ హెల్ప్ అవును. చేస్తుందా? అట్లా ఉంటుంది. రైట్. మళ్ళీ B12 కోసం కూడా మంచిగా ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, ఇప్పుడు 3 సార్లు వీళ్ళు పనీర్ తింటున్నారు కదా వారంలో, మీరు 3 సార్లు చేపల పులుసు తినండి. చేపల పులుసులో చింతపండు ఉంటుంది. అందరికి ఏంది, అరే హీట్ అవుతుంది, అరే మళ్ళీ నొప్పులు ఏం పెరగవు. ఏం తప్పు చేస్తామంటే మనం చేపల పులుసు చేసుకున్నప్పుడు దాంట్లో బెల్లం అన్నా వేస్తాం, లేదంటే చక్కెర అన్నా వేస్తాం. అవునా కదా? ఎందుకంటే జర మంచి టేస్ట్ రావాలి. చాలా మంది వేస్తారు, ఓకే అంటే పులుసు చేసుకుంటాం కదా, చాలా మంది కొంచెం షుగర్ వేస్తారు దాంట్లో. ఏకండి మీరు విదౌట్ యాడింగ్ షుగర్, బెల్లం, ఏ పులుసు అన్నా మీరు అట్లనే చింతపండు రసం కానీ పులుసు కానీ తీసుకున్నారనుకోండి, మీకు నొప్పులకి బెనిఫిషియల్ ఉంటుంది. షుగర్ వ్యాధి వల్ల కూడా B12 డెఫిషియన్సీ అవుతుంది. మీరు చేపల పులుసు కానీ, పచ్చి పులుసు కానీ, ఏదో చింతపండు పులుసు కానీ రెగ్యులర్లీ మీరు తీసుకున్నారనుకోండి, మీకు షుగర్ లెవెల్స్ కొద్ది వరకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. తిమ్మిర్లు, మంటలు తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. అయితే అంత బ్యూటిఫుల్ ఉంటుంది. అట్లా ఇవన్నీ చేసుకోవచ్చు. ఆకుకూరల్లో కూడా B12 ఎక్కువగా ఉంటుందా డాక్టర్ గారు? ఆకుకూరల్లో B12 ఉండదా? అంటే యానిమల్ సోర్స్ నుంచి ఉంటది ఎక్కువగా. అట్లా పాల ఉత్పత్తుల్లో అయితే B12 ఉంటుంది. రైట్, ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే హోమియోపతికి అయితే మీకు అంటే మెడికేషన్ ఉంటుందా దీనికి B12 కొంచెం పెరగడానికి? హోమియోపతిలో ఇప్పుడు ఏం చేస్తాం నేను చెప్తా. ఇప్పుడు మన కాడ ఎంతమంది వచ్చి పేషెంట్ గురించి కూడా చెప్పినా కదా, మనం మెడిసిన్ ఇవ్వడం వల్ల మీ ఆహారంలో B12 ఉంటే అది అబ్జార్బ్ అవుతుంది. ఇప్పుడు అబ్జార్బ్ అవుతలేదు, లేకపోతే నాన్ వెజిటేరియన్స్ కి అయితే రిచ్ సోర్స్ B12 అయినా తక్కువ వస్తుంది, అంటే అబ్జార్బ్ చేసుకుంటలేదు కదా, అబ్జార్బ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. B12 ఎట్లా వాడుకోవాలి బాడీ, అట్లా వాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అట్లా ఎంతో మందికి తగ్గింది. రైట్. సో B12 డెఫిషియన్సీ చాలా చాలా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య. దీని నుంచి ఖచ్చితంగా బయటపడాలి. అసలు మన బాడీలో ఏం జరుగుతుందని వన్స్ ఇన్ అ వైల్ ఒకసారి చెక్ చేయించుకుని, ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయని ఇట్లాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకుని డెఫినెట్గా ఆ సమస్యల నుంచి బయటపడండి. మరి హోమియోపతి ద్వారా ట్రీట్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఫర్ మోర్ క్వైరీస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే మేడం.